ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. కీర్తనల గ్రంథము 31:7. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ప్రియమైన వారలారా, ప్రాణ బాధలు. ఎందుకంటే అన్నీ మానవుడి జీవితంలో పలు రకాల బాధలు ఉన్నాయండి. ప్రాణము పోయేంత బాధలు కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. ఎంతోమంది దేవునికి ప్రార్థన చేస్తా, అయా నా బాధలు దృష్టించయ్యా, నా బాధలు తీసివేయి ప్రభువా, అయా నేను ఇరుకును పడి ఉన్నాను ప్రభువా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను తండ్రి, ఈ అనారోగ్యంతో బాధపడుచున్నాను అంటూ దేవునికి మొరపెడుతూ ఉంటారు. మరి నీ ప్రాణ బాధలని దేవుడు కనిపెడతాడు. భక్తుడైన హిజ్కియా తను మరణిస్తాడు అన్న విషయం ఎప్పుడైతే తన మరణ వార్త విన్నాడో అది తన ప్రాణానికి బాధే. ఎందుకంటే ప్రాణం పోతున్న పరిస్థితి వేదనకరమైన స్థితేనండి. దేవునికి ప్రార్థించాడు. తను ప్రాణము ఎంత బాధపడుతుందో గుర్తెరిగాడు. వెంటనే హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రాణ బాధలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ బాధను కనిపెడతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రాణ బాధలో ఉన్నప్పుడు చేయాల్సిన పని దేవునికి ప్రార్థన చేయాలి. పేతురు గలిలే మహాసముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించని కేకలు వేసినప్పుడు ప్రభు తన హస్తం ఇచ్చి పేతురును పైకి లేవనెత్తుతాడండి. తను ప్రాణ బాధలో ఉన్నప్పుడు పేతురుని లేవనెత్తలేదా? పేతురుని కాపాడలేదా? జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రాణము బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఆదరిస్తాడు, తన వంతు సహాయాన్ని నీకు చేస్తాడు. అది గుర్తించి ఎన్ని ప్రాణ బాధలు నీకు కలిగినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, కాపాడుతాడని ఒక దృఢమైన విశ్వాసం కలిగి జీవించు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.